హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈరోజైతే మన వీడియోలో మీ అందరికీ యూస్ అయ్యేది ఇంట్లోనే మనం తయారు చేసుకునే విధానం చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వాయిస్ కొంచెం బాగాలేదండి, జలుబు చేసి కొంచెం తేడాగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే నేను ఇది మనీ కార్డ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను. చూడండి, ఎక్కడ సింపుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థం అవుతుంది. మొన్న ఒక రోజు నేను వాళ్ళది ఫంక్షన్ ఉందని చెప్పనేసి వెళ్ళాలనుకున్నాను. ఇంకా అక్కడ అందరూ డ్రెస్సెస్ తీసుకొస్తారు, అంటే వేరే వాళ్ళదేం కాదు, మా ఇంట్లో వాళ్ళదేను, మా చెల్లి వాళ్ళ ఫంక్షనేను. అందుకని ఇంకా సరే నేను మనీ ఇస్తే ఏదో ఒకటి దానికని యూజ్ చేసుకుంటారులే అని చెప్పనేసి మనీ ఇవ్వాలనుకున్నాను. అదైతే నాకు ఇంకా సింపుల్గా పాతకాలం లాగా పైలలో పెట్టి ఎందుకని చెప్పనేసి కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని ఆలోచిస్తే నేనైతే ఇలాగైతే చేయాలనుకున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒక కత్తిరి, ఫెవికలు, మన ఇంట్లో పెళ్ళిళ్ళకి కార్డ్స్ ఇస్తారు కదండి, ఆ కార్డు అంతేను. నాకు ఇదైతే నేను ఎలాగో బ్లౌజులు కుడుతుంటాను కాబట్టి నాకు ఈ బ్లౌజు పీస్ అయితే కొంచెం బాగా అనిపించి దేనికో దానికి పనికొస్తుందిలే అని చెప్పని అక్కడ పెట్టుకున్నాను. అది నాకు ఇప్పుడు యూజ్ అయింది. ఇది కొంచెం డిజైన్గా కొంచెం బాగుంది కదా అని ఇది తీసేసుకొని ఐరన్ చేసుకుంటున్నాను ఫస్ట్. అంటే మూల పడేసినాను కదా, అదంతా ముడతలు లేకుండా శుద్ధంగా ఐరన్ చేసేసుకుంటున్నాను. పెళ్లి కార్డ్ అయితే ఫస్ట్ మన 500 నోట్ చూసుకొని దాన్ని పెట్టుకొని ఇలాగైతే కట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ మీకు చూపించాను కదా, అలాగైతే కట్ చేసుకొని ఇది బ్యాక్కి తిప్పేసి ఇప్పుడైతే సింపుల్గా అండి, కుట్టే అది కూడా అవసరం లేదు, ఫెవికాల్ ఉంటే చాలు. ఇట్లాగైతే 2 మడతలు వేసి 3 మడతలు వేసి కట్ చేసుకున్నాను ఫస్ట్ 500 నోట్ పెట్టుకొని. ఆ తర్వాత పైన మాత్రం కొంచెం క్రాస్గా అట్లా చేసుకున్నాను, అంటే పౌచ్లాగా బాగుంటుంది కదా కార్డు, మనీ కార్డు లాగా. మనీ కార్డ్ బయట కొనాలంటే పెద్ద రేట్ ఏం కాదు, 20 రూపీస్కి 30 రూపీస్కి కూడా వచ్చేస్తుంది. కానీ మనం ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అందరూ కూడా వెరైటీగా చూసారు అసలు అక్కడ ఫంక్షన్ దగ్గర నేను ప్రిపేర్ చేశానని చెప్పేతలకి. అందులో మనం ఇలా క్లాత్ పెట్టి చేసుకున్నాం కదా, మంచిగా డెకరేషన్ అదంతా బాగుంది. చూసారా ఎలా చేస్తున్నా అనేది. ఇట్లాగైతే కార్డు పైన పెట్టేసుకొని మనకి దానికి కావాల్సిన వరకు కొంచెం ఖర్చు అనేది వదులుకొని పక్కన కట్ చేసుకోవాలండి. ఇలాగంతా కట్ చేసిన తర్వాత అదంతా తీసి పక్కన పెట్టేసి ఓన్లీ ఇంతవరకే ఉన్నాయి కదా అవి అయితే చూసారు. క్లాత్ సూపర్గా అయితే సెట్టింగ్ అయిందండి నాకు. ఇట్లాగైతే అంతా కట్ చేసుకోవాలి. బాగా జలుబు అయితే చేసేసింది, దానివల్ల వాయిస్ కొంచెం అంత మంచిగా అనిపించట్లేదేమో, అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లాగైతే అంత ఫెవికల్ పూసేస్తున్నాను కార్డు పైన చుట్టూ. ముందైతే ఫెవికల్ పూసేసి ఆ తర్వాత ఎట్లా అతికించుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. అంటే పుయ్యంగానే అయితే అది అతుక్కోదు, అటు ఇటు లేచిపోతూ ఉంటుంది. దాని మీద ఏదో ఒకటి అనేది పెట్టేస్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అది ఫెవికల్ వేసేసి ఇట్లాగైతే మడతలు వేసేసుకుంటున్నాను. చూసారా, వీడియోలో చూసేలాగా చేసుకోండి. సింపుల్గా మీరు మనీ కార్డ్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇట్లాగైతే నేను ఏదో ఒకటి దాని మీద పెట్టేసుకొని అతికించుకుంటా ఉన్నాను. ఆ మూల వచ్చేసి అలా మడతేసేసేయాలి. అట్లాగా చూసారా, ఏళ్ళతోనే అట్లా మడతేసుకుంటున్నాను, అంటే వేరుగా వెళ్ళిపోకుండా. మనం అతికిచ్చి చేతులు తీసేసామనుకో మళ్ళీ ఊడిపోతుంది అది. అదే ఐరన్ బాక్స్ పెట్టేసానండి. ఐరన్ బాక్స్ అయితే తీసేసింది కానీ లైట్ హీట్లో ఉంది, అందుకనే పెట్టాను. అంటే మనకి ఐరన్కి కాదు, మనకి అది లేకుండా పైకి
అందుకోసం అలా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పై సైడ్ అయితే మనం మడతేసినా కానీ అది నిలవదండి. పై సైడ్ వచ్చేసి కొంచెం కాటాలు రౌండ్గా కాటాలు పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని కాటాలు పెట్టుకుంటే మనకి అతికిచ్చినా కానీ నిలబడుతుంది. అంటే రౌండ్ షేప్ కదా అక్కడ, అందుకోసం అలా కాటాలు పెట్టేసుకోవాలి. ఇలాగైతే అంతా చుట్టూ పూసేసి అతికిచ్చేసేసుకోవాలి. అనుకుంటే కానిది ఏముందండి, మన తెలివి, మన టాలెంట్ అంతే. ఏదైనా టాలెంట్ బట్టి ఉంటుంది. ఇది పెద్ద విషయం కాదు కదా, 20 రూపీసే కదా అనుకుంటారు. అది కాదు, మన చేతులతో మనం తయారు చేసి మన ఐడియాస్తో చేసుకుంటే అది ఎంతో విలువైంది అయితే అవుతుంది. ఎందుకు ఇట్లా అనుకుంటున్నారా? మన చేతితో చేసుకునేది అయితే మనకి చాలా ఉంటుంది. మనం బయట ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే 200 300 తీసుకుంటారు, అది వేరండి. అదే బ్లౌజు మనం కట్ చేసుకొని మనం కుట్టుకుంటే అది కొంచెం అటు ఇటు వచ్చినా కానీ మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మన పిల్లలకు కానీ ఏదైనా చేసినా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మా ఆయన అయితే ఇది చూసి, అబ్బా నీ టాలెంట్, ఏదైనా చేస్తావు మనసు నువ్వు అని అంటున్నాడు. ఇట్లాగైతే నీట్గా అతికిచ్చేసుకున్నాను. ఇదైతే ఒక్కసారిగా సింపుల్గా ఇక్కడ మన వీడియోలో చూస్తున్నట్టయితే అతుక్కోలేదు. అది అంటే లేచిపోతా ఉన్నింది. కొంచెం అటు ఇటు నేను కవరింగ్ చేసుకుంటున్నాను. అట్లాగా అది ఇది పెట్టుకొని లేకుండా అట్లా చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఐరన్ చేద్దామని చెప్పనేసి, ఐరన్ చేస్తే కొంచెం తొందరగా అతుక్కుంటుంది కదా, ఐరన్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను. కార్డ్ అయితే సూపర్గా వచ్చిందండి. ఈ మధ్యలో ఉంది కదా, అటు సైడ్ ఇటు సైడ్ అక్కడ కూడా నేను ఫేవకల్ పూసి అతికిచ్చేసాను. ఫస్ట్ ఏమంటే మిషన్తో కుట్టేసేద్దాంలే అనుకున్నాను, కానీ ఆ కుట్టంతా కనిపిస్తే అట్లా ఉండే తలకే నేను ఇంకా ఫేవికల్తోనే అతికిచ్చేసాను. ఇదైతే మీషోలో తీసుకున్నా అండి మిషను. అసలు ఆ దాంట్లో ఏమంటే ఎంతో యూజ్ అయినట్టు చెప్పేశారు. సర్లే మనకి యూజ్ అవుతుందిలే అని చెప్పనేసి నేను ఈ మిషన్ తీసుకున్నాను. అస్సలు సెట్ కాలేదండి. బటన్స్ ఏం పడతాయి, అంతా బాగా అవుతుంది. అవి పెట్టిన తర్వాత మనం అతికిచ్చి లాగుతాం కదా, అప్పుడు కూడా వచ్చేస్తాయి. అంత చూపించినంత ఏమో లేదండి అసలు అక్కడ. ఇక్కడైతే మనం చూసుకొని కొలతలు తీసుకొని బటన్ అయితే వేసేసుకున్నాము. ఇటు సైడ్ కూడా ఇంక వేసేదానికి చూసుకుంటున్నాం ఎక్కడ వేయాలి ఏంటి అనేది. అక్కడికి అని చెప్పనేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి అక్కడికి అని చెప్పి చూసాం కదా, అక్కడికి అది పట్టలేదు, మిషన్ పట్టలేదు. చూపించేంత యూజ్ఫుల్ అయితే అవ్వట్లేదు అది. ఇంకా మన ఇంట్లో వాళ్ళు అయితే సరే ఊడిపోయింది అనుకోవచ్చు. బయట వాళ్ళకి ఎవరికైనా వేసామనుకోండి అసలు తిట్టుకుంటారు అప్పుడే అట్లా ఊడిపోతే. అందుకని అయితే నేను బయట వాళ్ళకి ఎవరికైతే ట్రై చేయట్లేదు. ఇది చూస్తే సైజ్ రాలేదు, అది చూస్తే కొలత ఎక్కువగా ఉంది. అందుకని నేను కార్డుని మడతేసి ఆ తర్వాత అయితే దానికి వేసాను. తర్వాత మడత తీసుకున్నాను. ఇక్కడ కొంచెం రిస్క్ పడ్డాను, అసలు దానికి పడక అట్లాగా. ఆలోచనలో పడిపోయాడు ఎట్లా చేయాలి ఏంటి అని. తర్వాత ఎట్లాగో అట్లాగా వేసేసానండి. ఎంత గట్టిగా బాగానే పడుతుంది, అన్నీ బాగా చేస్తుంది. దాని తర్వాత అతికిచ్చి తీసేటప్పటికి ఊడొచ్చేస్తుంది, దానిదైనా దీనిదైనా అట్లాగా. అందుకని పెద్ద యూజ్ ఏం అవ్వట్లేదండి, మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. దాంట్లో చూపించేది తెగ యూజ్ అయిపోతుంది అన్నట్టు చూపించేస్తారు. కార్డ్ని అయితే ఇట్లా మడతలు వేసేసుకొని నాకు ఇంక అందే వరకు చూసుకొని అయితే నేను వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇంక అక్కడ కొంచెం మడతగా పడింది కదా అని ఐరన్ చేసేస్తున్నాను అక్కడ కూడా.
ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే సింపుల్గా మనీ కార్డ్ ఎట్లా చేసేసుకున్నామో చూసారా. మన వీడియోస్లో మనకి అందరికీ యూజ్ అయ్యేవే ఉంటాయండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా చేయాలి అని కొత్తగా నేను ఆలోచించి ట్రై చేద్దామని, మీకు చూపిద్దామని, మీరు నేర్చుకునేటట్లుగా అనే ట్రై చేస్తాను. మన వీడియోస్ ఎప్పుడైనా చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా అప్పుడు మీకు అనేది వచ్చేస్తుంది. అలాగే మన వీడియోకి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలాగైతే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మీకు మంచి అనేది ఈ పక్క ఆ పక్క వచ్చేసి వెహికల్ అతికిచ్చేస్తే సరిపోయింది. ఇంకా నైట్ ఇచ్చేసాను. నైట్ అంతా పక్కన పెట్టేస్తే ఇంక మార్నింగ్ కల్లా రెడీ అయిపోయింది. పౌచ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.